మనం బాధపడటానికి, మనం ఏడవటానికి, మనం దుఃఖించటానికి గల కారణం ఒకటి. మరి ఇది మీకు అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. ఏంటిదో చెప్పనా? మన మనసే. అసలు దోషి ఎవరంటే మన హృదయమే. అందుకోసమే యేసుప్రభు వచ్చేసి అంతా బాగానే ఉంది, మార్చుకోవాల్సింది ఏమీ లేదు, ఓన్లీ నీ హృదయం మార్చుకునే దాని ప్రపంచం బాగుపడిపోద్ది అని చెప్పేసి ఆయన బోధలో ప్రతి నిమిషం చెప్పిన మాట ఏంటంటే ఒకటే మార్చుకోవాలి ఆయన. అంతా బాగానే ఉంది, నీ శరీరం బాగుంది, ఈ లోకం బాగుంది, భూమి బాగుంది, ఆకాశం బాగుంది, గాలి బాగుంది, నీరు అన్ని బాగున్నాయి. మార్చుకోవాల్సింది ఒకటి, నీ హృదయం. అదే క్రైస్తవ్యం. మార్చుకుందామా? హృదయం మార్చుకుంటే శత్రువుని ప్రేమించడం ఎంతసేపు? హృదయం మార్చుకుంటే కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప చూపించడం ఎంతసేపు? హృదయం మార్చుకుంటే మేలు చేసి బాధపడటం ఎంతసేపు? పెద్ద విషయం అది. హృదయాన్ని మార్చుకున్నారు కనుక శ్రమల యందు ఆనందించుచున్నామని మాట రాయగలిగారు అపోస్తలులు. మొదటగా మన అందరి కనతండ్రి మనల్ని నిర్మించి పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నటువంటి మన అందరి కనతండ్రి అయిన ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి, నడవాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇలా మీరెప్పుడు వినుండరు కదా. స్టార్టింగ్ లో మొదట దేవునికి, తర్వాత మీకు వందనాలు చెల్లించడం, దేవునికి స్తుతులు చెల్లించడం, అది కూడా క్రీస్తు ద్వారానే. విన్నారా ఎక్కడైనా? వినలేదు కదా. నా ప్రసంగం కానివ్వండి, నా వ్యాప్ స్టైల్ ఇప్పటివరకు మీకు తెలియదు, కొంచెం కొత్తగా డిఫరెంట్గా అనిపించవచ్చు. ఎందుకు డిఫరెంట్గా కొత్తగా అనిపిస్తుంది అంటే బైబిల్లో లేనిది చెప్పాను, నేను బైబిల్లో ఉన్నది చెప్తా కాబట్టి. ఇట్ మీన్స్ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఒకటి ఉంది, మనందరికి బాగా తెలిసినటువంటి ఆజ్ఞ. ఒక్కసారి చూపించి నేను పాఠంలో వెళ్తాను. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, అది కొలసి పత్రికలో కూడా ఉంటుంది. ఎఫెసీ పత్రిక కానీ కొలసి పత్రిక చూద్దాం. ఫస్ట్ 3వ అధ్యాయము కొలసీలకు రాసినటువంటి పత్రిక 17వ వచనము అందరు తెలిసారా? మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట కదా. అందుకోసమే ప్రతీది క్రీస్తు పేరటనే నేను చేస్తాను. అది మాట చేత కానివ్వండి, క్రియ చేత కానివ్వండి, ఏదైనా సరే. ఎందుకు అంటే ఇది మనకు అనగా క్రైస్తవులకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం, అది మనకు తెలుసు. ఆ పాపం చేయకుండా బ్రతకటం కోసమే మన ప్రయాస కదా. అందుకోసమే ఇవ్వబడినటువంటి ఆజ్ఞని ఖచ్చితంగా మనం అనుసరించాలి. ఆరాధించిన, స్తుతులు చెల్లించిన, వందనాలు చెల్లించిన, మరే పని చేసినా కూడా క్రీస్తు ద్వారానే కదా. క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి, క్రీస్తు ద్వారా దేవుణ్ణి స్తుతులు చెల్లించాలి, క్రీస్తు ద్వారా మీకు వందనాలు చెప్పాలి, క్రీస్తు ద్వారానే ప్రతి పని చేయాలి. మామూలుగా ఇది నేను ఎక్కడ విన్నానంటే, క్రీస్తుకు పూర్వం ఏం విన్నానంటే, క్రీస్తుకు పూర్వం నువ్వు ఏడున్నావండి అని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే నేను క్రీస్తు నమ్మక ముందు అన్యులుగా ఉన్నప్పుడు మొట్టమొదట వినాయకునికి పూజ చేయండి, మిగతాదేది చేయకూడదని చెప్పేసి విన్నాను నేను. అట్లనే లేదు ఇది, అవునా కదా? సో అది అసలు ఒరిజినల్ కాదు, కానీ ఇది ఒరిజినల్. ఏం చేసినా కూడా క్రీస్తు ద్వారానే చేయాలి. కాబట్టి ఇదే డైలాగు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఇదే మాట ఉంటుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు యందలి భయముతో ఒకరినొకడు లోబడి, అది లెక్క. ఓకే, చాలా సంతోషం. అందుకోసమే నేను స్టార్టింగ్ లో క్రీస్తు ద్వారానే దేవుని స్తుతిస్తూ, క్రీస్తు ద్వారానే, క్రీస్తు పేరటనే మీకు వందనాలు చెప్పాను. సంతోషం. అయితే ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో గొప్పది, అమోఘమైనది, అద్భుతమైనది ఏంటిది అని అంటే క్రైస్తవ్యం అని చెప్పొచ్చు. అదొక మెస్మరైజ్, లేదంటే అదొక వింత, అదొక కొత్తదనం. ఏంటిది క్రైస్తవ్యం అంటే? 2000 సంవత్సరాల క్రితం భూమి మీద స్థాపించబడింది క్రైస్తవ్యం అని అనుకోవచ్చు, కానీ ఎప్పటికీ కొత్తదే. ఏంటిది? క్రైస్తవ్యం. ఎందుకు ఎప్పటికీ కొత్తదే అని అంటే
జనరల్ గా ఎప్పుడైనా మీకు బాధ కలిగితే మీరేం చేస్తారు చెప్పండి? చెప్పండి, మామూలుగా మాట్లాడండి. బాధ కలిగితే బాధపడతారు కదా. ఎవరైనా మిమ్మల్ని తిడితే ఏం చేస్తారు? హట్ అవుతారు, ఫీల్ అవుతారు, అవునా? ఇంకో రోజు ఆయనతో మాట్లాడము. ఏ అమ్మాయి అయితే లేదంటే ఎవరైనా తిడితే, ఒక స్త్రీ తిట్టింది అనుకో మనల్ని, ఆవిడతో మాట్లాడాలి. పురుషులు తిట్టారనుకో ఇంకోసారి మాట్లాడాలి. చేస్తావా? ఇవన్నీ చెయ్యం. ఇది సరదాగా ఏ మతంలోనైనా, ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఉండేదే కదా. కానీ క్రైస్తవి అది కదా అమృతం అంటే. తిట్టినోడి కోసం ఇంటికెళ్ళి ప్రార్థన చేయాలి, తిట్టినోడిని క్షమించాలి, ప్రేమించాలి. మనల్ని కొట్టేటోడిని ఇంటికెళ్ళి ఆయన కోసం ప్రార్థన చేయాలి. మరి కొత్తది కాదా? వింతది కాదా? బాధ కలిగినప్పుడు ఎవరైనా తిడితే ఏం చేయాలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్పారు ఒక్కసారి మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 నుంచి చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళి ముసుకేసుకునేరు. అంతేనా? మనం చేసేది అదే కదా. మనం చేసేది అదేనా కదా. మన భర్త తిట్టింది అనుకో, మనం ఏం చేస్తాం? ఏ గది సెలెక్ట్ చేసుకుంటాం? ఇంట్లో చాలా గదులు ఉంటాయి. ఏ గది సెలెక్ట్ చేసుకోవాలి? ఒక గది సెలెక్ట్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళాలి, ముసుకేసుకోవాలి, కాసేపు ఏడవాలి, తుడుచుకోవాలి, బయటికి రావాలి. అంతేనా? ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు? ఏమన్నాడు? బా ధన్యులో. ఇంకా సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇలాగున వారు కదా. పూర్వం అలానే చేశారు. ఈ లోకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ మీరు బాధపడొద్దు. ఇబ్బంది పెట్టినా బాధపడొద్దు, ఆనందించాలి. సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి అంట. ఎప్పుడైనా మీ జీవితంలో ఎవరైనా తిట్టిన తర్వాత మీరు ఎంజాయ్ చేశారా? ఆనందించారా? ఆనందించకపోతే చెప్తున్నాను, మొహమాటమే లేకుండా మీరు ఇంకా క్రైస్తవులు కాలేదు అని అర్థం. అవునంటారా కాదంటారా చెప్పండి? ఒప్పుకోవాల్సిందేనే కదా. సో ఎప్పుడైనా ఎవరైనా తిడితే ఆనందపడ్డ దాఖలాలు, అలాంటి సందర్భాలు ఉన్నాయా అని జ్ఞాపకం చేసుకుంటే ఒక్కడి కూడా లేవు. అబ్బా ఏం చేద్దాం ఇప్పుడు? మనం క్రైస్తవులం అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఇది నెరవేరాలి. ఇంకా ఏమన్నాడు ఇదే 5వ అధ్యాయంలో? ఇంకా ఏమన్నాడు చూడండి, 39వ వచనం. 5వ అధ్యాయం 39వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎవరిని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా ఎప్పుడైనా తిప్పారా అంటే మనం ఎవరు? ఇంకా బా ఒప్పుకోవాలి, యథార్థవంతులం అంతే. కనీసం ఎక్కడన్నా యథార్థవంతులం అనిపించుకుందాం, అంతేనా కదా? వెరీ గుడ్. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఇంకా ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నేను అడుగువానికిమ్ము, నేను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము. అంటే నీ దగ్గర స్తోమత ఉంటే, లేకపోయినా అప్పు తీసుకొచ్చేసి అప్పు ఇవ్వటం కాదు. నీ దగ్గర స్తోమత ఉండి కూడా ముఖం సాటొద్దు అని అంటాడు. దీన్ని ఇలా పెట్టుకొని ఒక మాట చూపిస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును అంటున్నాడు. దేవుని ప్రేమ ఆయనలో నిలవకపోతే ఆయన దేవుని వాడు కాడు, ఆయన క్రైస్తవుడు కాడు. అంటే జీవనోపాధి కలిగి ఉండాలి. మనకు పుష్కలంగా జీవనోపాధి కలిగి ఉండి మనం లేమిలో ఉన్న మన సహోదరుణ్ణి చూసి కనికరమే చూపలేదనుకోండి, మనలో దేవుని ప్రేమ నిలిచే అవకాశం లేదట. అవునా కదా? సో ఇదే మ్యాటర్ అక్కడ చెప్తున్నది. ఇప్పుడు రండి అక్కడికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది పాతకాలపు మాట. నెక్స్ట్, నేను మీతో చెప్పినదేమన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువు గారు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలి అని అనుకుంటే, ఉండాలనుకుంటే ఏం చేయాలట? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన. మీ శత్రువులను ఎప్పుడైనా ప్రేమించారా? ఇప్పటివరకు ప్రేమించారా? అస్సలు జీవితంలో మాట్లాడాం. ఆయనంతటా ఆయనే లొంగి రావాల్సిందే తప్ప మనం మాత్రం మాట్లాడాం. కోపం వస్తే ఎట్లుంటుంది మనకు? అన్నా కదా? ఎంత రిక్వెస్ట్ చేసినా
నా మనసు ఇరిగిపోయిందో నేను మాట్లాడను అంటవా లేదా? అలాంటి సందర్భాలు అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో చేయలేదా? ఏం పర్లేదు లేని ఎవరు మధ్యవర్తి పెద్ద మనిషి వచ్చేసి మనోడే కదా మాట్లాడు అని అంటే, లేదు బ్రదర్ నా మనసు ఇరిగిపోయింది బ్రదర్. ఎన్ని ముక్కలైంది లెక్క పెట్టలే. కొన్ని ముక్కలు ఆన్నే పడ్డాలే, ఇరుకురాలే. ఇరిగినప్పుడు చాలా ముక్కలైంది అంటవా లేదా? ఏం ఇరిగిందట? మనసు ఇరిగింది, మాట్లాడలేను. చూద్దాం ఎప్పటికో. ప్రస్తుతానికైతే నా మనసు అబ్బా తిరగలేను, మాట్లాడలేను, అబ్బా ఆయన ముఖం కూడా చూడలేను అంటవా లేదా? ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి పరిస్థితులు ఎన్నో మన జీవితంలో కదా. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. వీటికి అతీతంగా బ్రతికితేనే మనం క్రైస్తవులం. ఇంకొక మాట కూడా చూపిస్తాను ఒక్కసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. 2వ అధ్యాయం 19వ వచనం నుంచి. ఎవడైనాను మీరు ఎప్పుడైనా అన్యాయంగా శ్రమ పడ్డారా? నా తప్పేమీ లేదండి, అసలు నేను ఏమి చెయ్యలేదండి, అనవసరం వచ్చిన బాధ అండి ఇది, నా జీవితంలో అనవసరం వచ్చింది, నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు అని చెప్పేసి బాధపడ్డ క్షణాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. అయితే మీ గురించే మాట్లాడుతున్నాడు. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచూ, మీకు అలా శ్రమ పొందుతున్నటువంటి మీకు దేవుని గురించినటువంటి మనసాక్షి కలిగి ఉన్నారా? దేవుని గురించినటువంటి మనసాక్షి కలిగి ఉందా? మనసాక్షి ఉందా మీకు? ఉంటే అలాంటి మనసాక్షి కలిగి ఆ దుఃఖమును సహించిన ఎడల, ఆ దుఃఖమును మీరు భరించిన ఎడల, ఓపికతో ఆ దుఃఖాన్ని ఎలానే భరించిన ఎడల, సహించిన ఎడల, అది హితము అంటే అది మంచిది, చాలా మంచిది అంటున్నాడు దేవుడు. ఇదేం మంచి అండి? అట్లాంటి మంచి ఏం మంచిది? మరి క్రైస్తవ్యంలో అదే మంచి. నువ్వు తప్పు చేయకుండా బాధను అనుభవిస్తూ ఉన్నవరకు, ఆ బాధను అలానే అనుభవిస్తూ ఉన్నవరకు అది మంచిది అంటున్నాడు దేవుడు. ఏంటంటది? ఇదేం మంచి అండి? ఏం లాభం లేని మంచి. ఏదైనా భరిస్తే 1 సంవత్సరం భరిస్తే 2 కోట్లు వస్తాయి, 2 సంవత్సరాలు భరిస్తే 3 కోట్లు వస్తాయి, లేదంటే 10 లక్షలు వస్తాయి అంటే హాయిగా వస్తాయి అనే నిరీక్షణతో బతికేస్తాం, అంతే కదా. ఎందుకంటే మనకు దేవుని మీద కంటే, ఆ పరలోకం కంటే, ఆ నిత్య జీవం కంటే ఈ డబ్బు మీదనే ఎక్కువ నమ్మకం కదా. 1 సంవత్సరం ఓపిక పట్టుకోండి, 1 కోటి రూపాయలు వస్తాయనంటే అబ్బా మామూలుగా సహించాం మనం కదా. ఓర్చుకో, మనమే ఓదార్చుకుంటుంటాం. 2 నెలలు అయిపోయినాయి, 10 నెలలే అనుకుంటాం. ఇంకో 2 నెలలు అయిపోయినాయి, 8 నెలలే. నా ప్రాణమా తట్టుకో, ఏమి కాదు, ఇంకొక 5 నెలలే. నా మనసు, నా ప్రాణమా తట్టుకో, ఇంకా చివరి దినాలు 2 నెలలు ఉన్నాయి అని సంవత్సరం పాటు ఎంత బాధలు భరిస్తూ ఉంటామో, మోస్తూ ఉంటామో, లాస్ట్ 1 నెల విపరీతం అయిపోతుంది బాధ. కానీ ఒక్క నెల ఆ తర్వాత ఉంటది మామూలుగా ఉంటది అసలు అనుకుంటా కదా. సూపర్. ఎంత వస్తాయి? 1 కోటి రూపాయలు వస్తాయి. ఇంకా మామూలుగా ఉండదు, 2 కోట్లు వస్తాయి. ఎప్పుడైనా ఇలా సహించారా? నా ప్రాణమా కొద్ది దినాలే ఓర్చుకో, యుగాలు బ్రతికే లోకం పరలోకం. దేవుడున్న మహాలోకానికి చేరబోతున్నావు ప్రాణమా. ఇక మహా అంటే ఇంకెన్నాళ్ళు బతుకుతావు? 2026 చూస్తావో లేదో తెలియదు. ఓర్చుకో, ఓపిక పట్టుకో అని మనల్ని మనం ఎప్పుడైనా ఓదార్చుకుంటావా? అబ్బే. ఎందుకంటే దేవుని మీద మనకు లేదు నమ్మకం. డబ్బు మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద ఉందా? డబ్బు దొరికితే, డబ్బు వస్తే ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది, కాస్త ఇల్లు కట్టుకోవచ్చు, లేదంటే ఇంకా చేయాల్సినవన్నీ చేసుకోవచ్చు, ప్రశాంతంగా బతుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అదే 4 రోజులు ఓపిక పెట్టుకుంటే, దేవుడు మనతో ఉంటే, పరలోకం, నిత్య జీవం. కరెక్ట్గా మాట్లాడితే నా స్టడీలో ఇప్పటి వరకు క్రైస్తవ్యాన్ని పర్ఫెక్ట్గా అనుసరిస్తున్నటువంటి వాళ్ళు దొరకరు మనకు. నిజంగా గొప్పది, అమోఘమైనది, అద్భుతమైనది క్రైస్తవ్యం. కానీ క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా కనబడతారా? చూపిస్తాను మీకు. కంటిన్యూషన్ ఇంకో మాట చదవండి. ఇక్కడే 20 వచనం. అంటే తప్పు చేసి తన్నులు తిన్నప్పుడు, అంతే కదా. తప్పు చేసి తన్నులు తిన్నప్పుడు అప్పుడు సహిస్తాం మనం, అవునా కదా. ఎందుకంటే ఏం చేసేది ఏముంది? తప్పు చేసినాం, సహిస్తాం. గమ్మునుంటాం. తప్పు చేసిన వాళ్ళు ఏమో ఎట్లుంటారు? తల దించుకొని. ఎన్ని మాటలు అంటున్నా కూడా, ఎవరిని అంటున్నా కూడా, నేను చేసుకో, కాలం నీది, నేను ఓపిక పట్టాలి, ఇప్పుడు టైం నీది నడుస్తుంది, కానిచ్చుకో. కానీ ఇంకా విపరీతవాదం ఏంటంటే ఈ కాలంలో, ప్రస్తుత జనరేషన్లో తప్పు చేసి కూడా మౌనంగా ఉండే స్థాయి లేదు. తప్పు చేసినా కూడా ఏదో ఒకలా తప్పించుకోవాలి అని అబద్ధం చెప్పు, లేకపోతే ఏదో ఒక సృష్టించి దాన్ని తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో కొంచెం గట్టిగా మాట్లాడితే తప్పు చేయలేదు అనుకుంటారేమో అని చెప్పేసి కొంచెం గట్టిగా కూడా మాట్లాడుతుంటారు. నేను లేనప్పుడు అసలు నేను చేసింది అని అంటుంటాం.
ఎవరైనా తిరుగుతుంటే తప్పు చేసి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేసేటటువంటి కాలంలో మనం బతుకుతున్నాం, అవునా కదా? అదే దేవుని గురించినటువంటి మనస్సాక్షి కలిగి ఉంటే తప్పు చేయకపోయినా గమనం ఉండాలి. ఎందుకు? నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. ఎలా ఉండాలి? నేను ఇప్పుడు తప్పు చేశానా లేదా తండ్రి, నువ్వు చూస్తున్నావు కదా, నీకు తెలుసు కదయ్యా. వీళ్ళందరూ నువ్వే తప్పు చేశావు అని చెప్పేసి నా మీద మోపుతున్నారు, కానీ నేను తప్పు చేశానా లేదా నీకు తెలుసు కదా. దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు నాకు న్యాయం చేస్తాడని అనే ఆ నమ్మకం ఉంటుందా మనకు? ఉండదు. మన మీద తలకాయ ఊపుతాం కానీ నిజంగా ఉండదు. మనకు నమ్మకం ఎప్పుడు ఉంటుంది తెలుసునా? ఈ సెల్లు మీద కూడా బాగా నమ్మకం ఉంటుంది. ఈ సెల్లు మీద బాగా నమ్మకం ఉంటుంది. ఎట్లా చెప్పనా? మీ ఊర్లో ఎవరైనా ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇద్దరు స్త్రీలు బాగా తిట్టుకుంటున్నారు, బండబూతులు తిట్టుకుంటున్నారు. అప్పుడు ఒక సైడు స్త్రీ వాళ్ళ అబ్బాయి వచ్చిండు, అమ్మా నువ్వు గమ్మనుండు, నేను వీడియో తీస్తున్నా, నువ్వు గమ్మనుండు అని చెప్పేసి వీడియో తీసి స్టార్ట్ చేశాడు అనుకో. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఒక్క మాటను మాట్లాడుతుందా? మంచిగా తీరరే నేను సైలెంట్ అనుకుంటున్నా. ఆవిడ తిట్టే తిట్లు మొత్తం రికార్డు వారి మీద, అవునా కదా? సెల్లు మీద ఎంత నమ్మకం, దెబ్బకు నోరు ఆపింది, ఒక్క మాట కూడా మాట్లాడుతుందా? సైలెంట్గా చూస్తుంది. తిట్టు ఇంకా తిట్టు. ఆవిడ ఇంకా తిట్టాలని చెప్పేసి రెచ్చగొట్టే కొన్ని మాటలు కూడా చెప్తుంటుంది ఇవిడ, అవునా కదా? ఏంది నమ్మకం? రికార్డ్ అయింది తీసుకెళ్లేసి పోలీస్ స్టేషన్ లో చూపిస్తాం, పెద్దల దగ్గర చూపిస్తాం. అప్పుడు తప్పు ఎవరిది కనపడుతుంది? ఆవిడది కనపడుతుంది. అప్పుడు మంచి వ్యక్తిగా నేను ఉంటానుగా, దాంతో పాటు శిక్ష ఆవిడకి పడుతుందిగా అనే నమ్మకం, అంతేనే కదా? అంతా అయిపోయిన తర్వాత బండ బూతులు ఆవిడ తిట్టింది, గంట సేపు తిట్టింది, రికార్డ్ చేశానని చెప్పేసి సెల్లు ముందు పెట్టిండు మనోడు. ఆ గంట సేపటి తర్వాత అయిపోయిన తర్వాత అలా చూసుకొని, మమ్మీ ఆన్లో పెట్టాను కానీ రికార్డ్ బటన్ వస్తలే మమ్మీ అన్నాడు అనుకో. ఎట్టుటది? బటన్ వస్తటే మర్చిపోయినా మమ్మీ అన్నాడు అనుకో, అప్పుడు ఎట్టుటది? ఆ కోపం అంతా వీడి మీద కథ. ఇదే నమ్మకం దేవుని మీద ఎందుకు లేదు అంటున్నా. ఉండాలి కదా. వినండి, ఇక్కడ తప్పు చేసి దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనమో, దానివల్ల ఏం ప్రయోజనం, ఏ లాభం వస్తుంది? నెక్స్ట్ లైన్ కంటిన్యూషన్. ఏం చేసి? ఎప్పుడైనా మేలు చేశారా? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, అవునా? దేవుని విషయంలో దేవునికి హితమట. నువ్వు తప్పు చెయ్యకపోయినా మేలు చేసి మంచి చేసి బాధలు భరించావను. ఎందుకంటే ఈ కాలంలో ఎట్లుంటుందంటే, ఏ కాలంలోనైనా సరే మనం ఎవరికైతే మేలు చేస్తామో, మనం ఎవరికైతే మంచి చేస్తామో వాళ్ళే మనకేం చేస్తారు? కీడు చేస్తారు. కీడు చేసిన తర్వాత మనం ఎలా మారుతాం? అందుకోసమేరా ఇంకోసారి నీకు మేలే చేయకూడదు అని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోతాం, అన్నా కదా? కానీ దేవుడు ఏమన్నాడు? విసుగక మేలు చేయండి అంటాడు. విసుగొద్దు. వాడు మనల్ని కీడే చేస్తాడు, అయినా కూడా నువ్వు ఆపొద్దు. నువ్వేం చేయాలి? నువ్వు మేలు చేస్తూనే పోవాలి. ఇవి ఎవరికైనా సాధ్యం అవుతుందా అండి? విచిత్రంగా లేదు ఇప్పటి వరకు చూస్తే క్రైస్తవ్యం. అసలు ఎవడైనా ఎట్టుంటాడా? కొట్టినా తిట్టినా ఏమనకు పోవటం కాకుండా మరలా పైనుంచి ఎంజాయ్ చేయాలంట, సంతోషించాలట, మనం మేలు చేయాలట, మనం మంచి చేయాలట, వాడు కీడు చేస్తే మనం సహించాలట, ఉట్టి పుణ్యానికి సహించాలట. ఇదేం క్రైస్తవ్యం అండి అన్నట్లేదు, అంతే కదా? ఇదేం క్రైస్తవ్యం అంటే అసలు ఇదేమి క్రైస్తవ్యం అన్నమాట పక్కన పెడితే అసలు ఇది సాధ్యమవుతుందా? ఈ లెక్కల ప్రకారంగా ఈ రోజు నుంచి నేనుంటా అనగలిగేవాడు ఎవడు ఉన్నాడా? చెప్పండి యథార్థంగా. సాధ్యమే పనిలేనా? దేవుడు రాయించింది అసలు మనం చేయగలుగుతాం అయ్యే ఇవన్నీ? ఇంకా ఏం మాట్లాడు నెక్స్ట్, ఇంకా ఏం చెప్పిండు చూడండి. అది దేవునికి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అసలు మిమ్మల్ని పిలిచిందే ఎందుకట? ఎంత వింత! దేవుడు మనల్ని పిలిచిందే ఎందుకు? మంచి చేసి బాధపడాలని పిలిచాడట. పిలిపండి. అసలు ఎందుకు పిలిచాడు మనల్ని దేవుడు అని అంటే, మీరు మేలు చేస్తూ బాధ అనుభవించాలి అని పిలిచాను ఆయన అంటున్నాడు. నెక్స్ట్ లైన్ ఏం చెప్తున్నాడు చూడండి. మీరు మాత్రమే కాదండి, క్రీస్తు కూడా మీ కొరకు ఎలా బాధపడ్డాడు? ఆయన కూడా మేలు చేశాడు, బాధపడ్డాడు. మేలు చేస్తూ బాధపడ్డాడు, మేలు చేస్తూ, అంతేనా కదా? అంటే ఇప్పుడు మనం క్రీస్తుని అనుసరించాలా వద్దా?
అందుకోసమే మన గురించి చెప్తూ చెప్తూ మీరు మాత్రమే కాదు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాడు. ఇప్పుడు మనకు మాదిరి ఉంచిపోయాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కూడా ఏం చేయలేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి రిటర్న్ బదులు దూషింపను లేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు, కానీ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడట. ఆహా, ఇది కదా మనకు మాదిరి. యేసుక్రీస్తుని అనుసరించటం అంటే, యేసుక్రీస్తులా బ్రతకటం అంటే ఇది కదా, అవునా కదా? యేసుక్రీస్తు మనకు చూపించినటువంటి మాదిరి ఏంటంటే ఆయన పాపం చేయలేదు. ఆయన్ని చాలా మంది దూషించారు, కానీ ఎన్నడూ రిటర్న్ దూషించలేదు. ఆయన కపటపు మాటలు మాట్లాడలేదు. అంత మాత్రమే కాకుండా ఆయన చాలా మంది శ్రమ పెట్టారు. శ్రమ పెట్టినప్పుడు ఉండ్రా నీ పని చెప్తా, మామూలు ఉండదు నీకు అని చెప్పేసి రిటర్న్ బెదిరించలేదట. బెదిరించకుండా ఏం చేశాడట? ఇదంతా రికార్డ్ అవుతుంది అని చెప్పి దేవుని మీద నమ్మకంతో ఏం చేశాడు? తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అందుకోసమే తన అడుగుజాడలయందు మనం నడవాలని మనకు మాదిరి ఉంచి పోయాడు. ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిలా బ్రతకటం, యేసుక్రీస్తు ప్రభుల వారిలా నడవటం, ఆయన అనుసరించటం మనకు వల్ల అవుతుంది అంటారా? మీరు చెప్పండి యథార్థంగా. తిడితే ఆనందించటం, ఒక చెప్ప మీద కొడితే రెండో చెప్ప చూపించటం, శత్రువుని సహా ప్రేమించటం, మేలు చేస్తూ బాధ అనుభవించటం, మేలు చేస్తూనే ఉండాలి, బాధ అనుభవించాలి. ఎవరైనా దూషిస్తే రిటర్న్ దూషించకూడదు, శ్రమ పెడితే బెదిరించకూడదు. ఇవన్నీ సహించుకుంటూ ఎవడైనా బతకగలడా? ఇది సాధ్యమయ్యే పని ఆ మనిషికి. ఇదండి క్రైస్తవ్యం, అవునా కదా? ఇది క్రైస్తవ్యం. అన్నో ఇదేదో తేడాగా ఉందే, నేనైతే కష్టం ఇట్లాంటి నా వల్ల కాదు అని అనుకుంటాడు అన్న ఆయన కాల. అంతే కదా అన్న? ఏంది ఇది? ఉత్తి పుణ్యానికే అనవసరంగా మంచి చేయాలట, ఇబ్బంది పడాలట. ఇది సాధ్యమయ్యే పనేనా? ఎందుకనంటే డబ్బు విలువ మనకు తెలుసు, దానికోసం పడతాం బాధలు. ఇంతకంటే మించి పడతాం మనం, అవునా కదా? ఇంతకంటే మించి బాధపడుతుంటాం. ఉన్న లోకంలో చాలా మంది నెల రోజులు నా ఇష్టం వచ్చినట్టు కొడతా, ఒక్క నెలల తర్వాత 10 కోట్లు ఇస్తా అని అంటే ఈ జాపం మనం పోయి కొట్టుకో, ఎంత కొట్టుకో, పానం మాత్రం తీయొద్దు. కండిషన్, నీ పానం పోదు, నీ ఎముకలు కూడా ఎదుగు, ఒక్క ఎముక కూడా ఎదగదు. కాకపోతే నువ్వు తట్టుకోవాలి. ఒక నెల బిడ్డ 10 కోట్లు నా జీవితాంతం పనిచేసినా సంపాదించుకోలేదు, కానీ పదా అని చెప్పి షీప్ జాపుతాడు, కాపడా సహిస్తాడు, భరిస్తాడు. ఎందుకు? 10 కోట్లు అంటే 10 కోట్ల విలువ మనకు తెలుసు. పరలోకం విలువ, పరలోకం ఏమైనా ఉట్టి పుణ్యానికి వస్తాయి? అసలు పరలోకం అంటే ఎంత గొప్పదో, ఎంత అమూల్యమైనదో, ఎంత భాగ్యవంతమైనదో తెలియదు మనకంతే. ఒకటి, పరలోకం విలువ తెలియదు కనుకనే మనం సహించలేకపోతున్నాం. ఇవన్నీ మనం చెయ్యలేనివేవి కాదు, మన వల్ల కాని పనేవి కాదు. మన వల్ల కాని పని అయితే మనం దేవుడు మనకివ్వడు. అయితే మనకి ఎప్పుడు వల్ల పడుతుందో చెప్పి నేను పాట ముగించేస్తాను. మనకు ఎప్పుడు వల్ల పడుతుందో చెప్పిన పాట ముగించేస్తాను. ఒకటో కండిషన్ ఏంటంటే, పరలోకపు విలువ మనకు తెలిసినప్పుడు ఇదంతా ఈజీగా మనం సహిస్తాం. ఒకటోది. కానీ పరలోకపు విలువ తెలియకపోయినప్పటికీ మనం సహించగలిగే మార్గం ఒకటి ఉంది ఈజీగా. అదేంటి అంటే, మనకు ఇప్పుడు ఫస్ట్ తెలియాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇంతకు మనకు బాధ ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఒక మాట చెప్తాను. ఒక కాని మాట మీకు ఎవరైనా అన్నారనుకో, నెల రోజులు బాధపడతారు. పడతారా? ఒకటి కాదు, 2 కాదు, 30 రోజులు బాధపడతారు. కొన్నిసార్లు బాగా పబ్లిక్ లో జనాల ముందు భయంకరమైనటువంటి మాట, ఒక కింట ఉన్న మాట, పెద్ద మాట అనమాట, ఎవరైనా బూతు మాట మాట్లాడేశారనుకోండి, ఇంకా 6 నెలల వరకు కూడా బాధపడుతుంటాం. బాధపడటం మాత్రమే కాకుండా ఆ మాటను అలా దాచిపెట్టుకుంటాం. ఒక పోర్షన్ లో దాచిపెట్టుకుంటా లేదా? 10 సంవత్సరాల తర్వాత వచ్చిన ఆ వ్యక్తి
నాకు ఒక పక్క గుచ్చుతూనే ఉంది ఆ మాట. ఎంత పెద్ద మాట, ఎంత మంది ముందు అన్నాడు చూసారా అని అంటుంటాం. అవునా కదా? అదే మాట చిన్నపిల్లకి చెప్పు, అర నిమిషంలో మర్చిపోద్ది. అవునా? ఏంది ఫరక్, ఏంది తేడా అసలు? ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మనం అసలు పాయింట్. చిన్నపిల్లకి అదే మాట మనం చెప్తే ఇట్టనే మర్చిపోతుంది అమ్మాయి. కానీ మనం మర్చిపోలేకపోతున్నాం. కారణం ఏంటి? ఒక్క మాటలు చెప్పాలంటే, మనం బాధపడటానికి, మనం ఏడవటానికి, మనం దుఃఖించటానికి గల కారణం ఒకటి. మరి ఇది మీకు అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. ఏంటిదో చెప్పనా? మన మనసే. ఏంటిది? మన మనస్సు. ఒకటి కావాలి అని మనం కోరుకుంటాం. ఎలా కోరుకుంటామనంటే, మన మనసు అక్కడ దూకేస్తుంది, మన మనసు అక్కడ అటాచ్ అయిపోతుంది. అది వద్దు అని ఎవరైనా అన్నారు అనుకోండి, బాధ వస్తుందా రాదా? బాధపడటం మాత్రమే కాకుండా ఏడుస్తాం కూడా. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? దానికి కారణం ఎవరు? ఆలోచించుకునే స్థాయి ప్రతి క్రైస్తవుడికి రావాలి. సమస్తం ఉన్నది ఎక్కడ? ఈ కిటికంతా ఎక్కడ ఉంది అని అంటే, ఈరోజు మనల్ని రకరకాలుగా మారుస్తుంది ఎవరో తెలుసా? మన మనసు. కొద్దిసేపు ఏడిపిస్తుంది, కొద్దిసేపు నవ్విస్తుంది, కొద్దిసేపు బాధ కలిగేది చేస్తుంది, ఇంకోసేపు ఇంకో రకంగా, ఇంకోసేపు ఇంకొక రకంగా, రకరకాల ఫీలింగ్స్ లోనికి మనల్ని నెట్టేస్తా ఉంటది. ఎవరు? మన మనసు. మరి ఇది మీకు అర్థం అవుతుందో కావట్లేదో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే మనసుకు సంబంధించిన స్టడీ చాలా చేయాలి మనం. నిజమైన క్రైస్తవుడు అసలు బాధపడ్డు. నిజమైన క్రైస్తవుడు, ఒక మాట చూపిస్తాను బైబిల్లో. రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు అన్నాడు. ఏందన్నాడు? మీ కొరకు నేను ఏమనుభవిస్తున్నాను అన్నాడా? శ్రమలే కదా అనుభవిస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, అనుభవించుచున్న శ్రమలయందు ఏం చేస్తున్నాడట? సాధ్యమైపోయిన అనేది. ఈయన నిజమైన క్రైస్తవుడు అంటే ఇతను. శ్రమలలో సంతోషించుచున్నాడట. శ్రమలలో సంతోషించుచున్న వ్యక్తులే నిజమైన క్రైస్తవులండి. అంటే నిజమైన క్రైస్తవులకి అసలు శ్రమ అనేది శ్రమే కాదు. శ్రమ అనేది శ్రమే కాదు. శ్రమ పడరు, బాధపడరు, ఇబ్బంది పడరు, బాధపడరు. ఎందుకు? దానికి గల కారణం ఏంటి? అది ప్రాముఖ్యం. ఎందుకో చెప్పండి, చెప్పుకోండి. ఇప్పుడు చూద్దాం. ఆలోచన చేయండి, మైండ్కి కాస్త పదును పెట్టండి, ఆలోచించాలి. ఎందుకు, ఏమై ఉంటది? దీనికి ఆన్సర్ ఏదవుతుందో ఆ ఆన్సర్ని బట్టే బ్యూటీ. అందుకోసమే క్రైస్తవ్యం అనేది గొప్పది, అద్భుతమైంది అని చెప్పాను. అందుకోసమే ప్రపంచానికి అతీతమైనది, లోకానికి అతీతమైనది క్రైస్తవ్యం అనేది. క్రైస్తవ్యం అనేది పరసంబంధమైనది, భూలోక సంబంధమైనది కాదు. ఆత్మ సంబంధమైనది క్రైస్తవ్యం, శరీర సంబంధమైనది కాదు అని ఎందుకు చెప్పబడింది అని అంటే, ఇందుకు ఇక్కడ ఆన్సర్ మనకు రావాలి. ప్రతి బాధకు కారణం మనసు అని మీకు అర్థమైతే అంతేనే కదా. మనం ఏదో ఒకటి కోరుకుంటామండి, ఏదో ఒకటి కావాలని కోరుకుంటాం. అది దక్కనప్పుడు బాధపడతాం ఖచ్చితంగా. ఈ ఇల్లు కట్టేటప్పుడు ఇలా కాకుండా ఇంకో రకంగా కట్టాలి అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయింది అనుకో ఒక ఆవిడ, కోనరమ్మ లేదంటే అక్కగారు, అలా కాదు ఇంకోలా కట్టాలి అని తన భర్త ఫిక్స్ అయ్యాడు అనుకో. ఇప్పుడు మధ్యలో ఏం జరుగుతుంది? వార్, గొడవ, యుద్ధం. కారణం ఎవరు ఆ యుద్ధానికి? అది లెక్క. నేను అనుకున్నట్టు జరగాలే, అంతే, ఫిక్స్ అయిపోయింది. నేను అనుకున్నట్టు జరగకపోతే అర్థమవుతుందా? నిన్ను మోసం చేస్తుంది ఎవరో నీకు అర్థమవుతుందా? చెప్పు. మన మనసే. నిన్ను ఇబ్బందుల్లోనికి, ఇక్కట్లలోనికి నిన్ను ఇరికించేస్తున్నది ఎవరో నీకు అర్థమవుతుందా? ఈరోజు చికెన్ తినాలనిపించింది, చికెన్ తే అని భర్తకు ఫోన్ చేసింది. ఆయన మర్చిపోయో, పనిలో పడో, లేకపోతే వేరే వేరే కారణాల బట్టో ఆయన తేలేదు. ఇప్పుడు ఇంట్లో ఎట్టుంటది? ఇట్లా సౌండ్ వస్తుంటాయి, సామాన్ గిన్నెలు మొత్తం సౌండ్, కిచెన్ లో సౌండ్లు వస్తుంటాయి. ఏందన్నట్టు దాని అర్థం? ఎప్పుడు తెచ్చాడని నేను అడిగితే తెస్తాడా? అసలు నేనంటే లెక్క ఉందా? అసలు నా మాట అంటే ఖాతరు ఉందా? ఏం చెప్తాం? అవునా కదా. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఈ రోజు చికెన్ తినాలని హృదయం ఫిక్స్ అయింది.
కానీ మా ఆయన ఏరే ఏంది గొడవ. కారణం ఎవరు? ఇది గుర్తించకపోతే మనం అమాయకులమే, మనం పిచ్చోళ్ళమే, లోకస్తులతో పాటు బతుకుతున్నటువంటి వాడమే. లోకస్తులకి క్రైస్తవులకు ఉన్న తేడా ఇక్కడ మనకు అర్థం కావాలి. ఎందుకు క్రైస్తవులు గొప్పోళ్ళు అని అంటే నేను చెప్తాను, క్రైస్తవుల ముందు నిజమైన ఈ భావజాలం క్రైస్తవ్యాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుని అనుసరిస్తున్నటువంటి వాళ్ళ ముందు శాస్త్రవేత్తలు అనేటటువంటి వాళ్ళు చిన్నపిల్లలే. ప్రపంచంలో మేధావులు జ్ఞానవంతులు ఎవడైనా ఉంటే వాడు నిజ క్రైస్తవుడే అని చెప్పాలి. పుట్టిపుణ్యానికి ఏదో ప్రాస బాగుంది కదా అని చెప్పడం కాదు, ఇది తెలిసినోడే. కానీ కరెక్ట్ చెప్పాలంటే ఈ రోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? వెర్రోళ్ళు, పిచ్చోళ్ళు, తెలివి తక్క దద్దమ్మలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు క్రైస్తవులే అన్నట్టున్నారు ఈరోజు. అది తయారైంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ క్రైస్తవులు నేను చూస్తున్నాను, మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయంటే క్రైస్తవులను మూఢనమ్మకాలు ఎక్కువ ఈరోజు. చైతన్యవంతమైనదండి క్రైస్తవ్యం, విజ్ఞానానికి సంబంధించింది, విజ్ఞానవంతమైనది క్రైస్తవ్యం. వెలుగు అంటుంటారు, జ్ఞానానికి ప్రతీక. అంత గొప్పది క్రైస్తవ్యం. అంత గొప్పదైన క్రైస్తవ్యంలో అంత గొప్ప స్థాయిలో ఆ రేంజ్ లో ఉండాలంటే తెలియాల్సిన కిటుకు, ఒరిజినల్ క్రైస్తవ్యానికి మూలం ఇదే. మనం రూపాంతరం చెందాలి అని అంటుంటాడు, మన యందు క్రీస్తు స్వరూపం ఏర్పడాలి అని అంటుంటాడు. ఉట్టిపుణ్యానికి ఎట్ట ఏర్పడుతుందండి కదా? మనం రూపాంతరం చెందటం అంటే ఏంటి? క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడటం అంటే ఎలా? ఇదంతా మనకు అర్థం కావాలి అని అంటే అసలు క్రీస్తు ఎలా బ్రతికిండు? అలా ఎలా బ్రతికిండండి? అపోస్తులైనటువంటి పౌలు గారు కానివ్వండి, అపోస్తులుగా వాళ్ళు అలా ఎలా బ్రతికారండి? చావు ఎదురుగా వస్తుంటే నిలబడ్డారంతే, రంపానికి మడక ఇచ్చేశారంతే, శ్రమలందు సంతోషించుచున్నామని ప్రకటించారంతే. బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభం అన్నారు. అసలు ఏంటది? లాభమా? చచ్చిపోతే లాభమా? లాభం అంట చచ్చిపోతారా మీరు అని అంటే? అమ్మో బాగుందయ్యో నీ ప్రసంగం, పోయిపోయి నా దాకా వచ్చినది, నన్ను చెప్పమంటా చచ్చిపోమంటావా? అది మన పరిస్థితి, అవునా కదా? కానీ ఆయన సస్తే నాకు లాభం అన్నాడంటే మామూలు విషయం అది? ఎలా అనగలుగుతున్నారు వీళ్ళు? అసలు ఏంది అసలు మాటలు? నిజమేనంటారా అనే డౌట్ వచ్చేస్తుంది మనకు. ఎందుకు? మనం రూపాంతరం చెందలే. ఎందుకు? మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. ఎందుకు ఏర్పడట్లేదు అంటే మనం దేవుణ్ణి నమ్మి బతకట్లే, మన మనసును నమ్మి బతుకుతున్నాం. మనం దేవుని మీద ఆధారపడి బ్రతకట్లే, మన మనసు మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. మన మనసు చెప్పే మాటలు, మన మనసులో ఏమనిపిస్తే అది చేస్తాం, మన మనసుకు ఏమనిపిస్తే అది మాట్లాడతాం. అందుకోసం ఈ మనసు మాట మీరు వినొద్దు అని, ఈ మనసు ఎంత భయంకరమైందో అని చెప్పేసి దేవుడు రాయించేశాడు. ఒక్కసారి ఆ 2 వచనాలు మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. అది ఏంటది? హృదయం అంటే ఏంటి? అది వెరీ గుడ్. ఏమో గుండెకాయ అంటారు, ఏమని? గుండె కాదు, హృదయము అన్నింటికంటే మోసకరమైనది. అన్నింటికంటే మోసకరమైనది అంటే ఒక మాట చెప్పనా? సాతాను కంటే కూడా మోసకరమైందండోయ్. సాతాను కంటే ప్రమాదమైనది ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. మనమందరం సాతాను వైపు చూస్తుంటాం, కానీ అసలు ప్రమాదం ఎక్కడుంది? దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, బైబిల్లో నుంచి ఒక విషయం చెప్తాను, ఉండండి. ఇప్పుడు ఆదాము హవ్వలు తోటలో ఉన్నప్పుడు, వినండి, తోటలో ఉన్నప్పుడు హవ్వమ్మ చేత పండు తినిపించింది ఎవరు చెప్పండి మీరు? గట్టిగా చెప్పాలి. అపవాది అని అక్క చెప్తుంది, మనసు అని అబుజ్జి చెప్పింది. మీరేమంటారు? అది ఈ రేంజ్ జ్ఞానం ప్రతి విషయంలో ఉండాలి మనకు. ఏ రేంజ్ జ్ఞానం అని అంటే, అపవాది ఏం చేసిందో తెలుసా? ఈ పండు గొప్పది, ఈ పండు చాలా రమ్యమైనది, ఇది తింటే కన్నులు తెరవబడతాయి, ఇది తింటే అది అది ఇది అని చెప్పేసి ఈ రోజు సేల్స్ మ్యాన్స్ వచ్చేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఏదైనా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఊరించేస్తారు మనల్ని అంతే. ఇది అది, అది అలా, ఇది ఎలా అని చెప్పేసి ఊరించదనే అనుకుంటాం. ఏమండి రాదు, ఏమండి రాదు, మీద పడతాం, అనా కదా? కానీ అక్కడ సాతాను ఏం చేశాడని అంటే కేవలం ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేశాడు. అది విన్న తన మనసు అటాచ్ అయిపోయి, ఇక లాభం లేదు, వెనకాల భర్త చెప్పిన మాట గుర్తుంది, భర్తకు దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దని, ఆ మాట మనసులో ఉంది. కానీ ఇప్పుడు దేవుని మాట మనసులో ఉన్నా కూడా దేవుని మాటను వినకుండా తన మనసు మాట విన్నది చూడు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు దేవుని మాట ఉంది హృదయంలో, సాతాను చెప్పిన మాట ఉంది హృదయంలో. ఇప్పుడు ఈ హృదయం ఎవరి మాట వింటుంది చూడు. ఎవరి మాట విన్నది? దేవుని మాట వింటే రిటైర్ వెళ్తుంది.
కానీ మనసు మాట వింటే ఎక్కడికి వెళ్తుంది? పండు తిన్నదా తినలేదా? ఎవరి మాట విన్నది కదా. సాతాను ఏం చేస్తాడంటే, ఓ సామెత ఉంటుంది లోకంలో, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ దాన్ని తాపించగలమా? సాతాను కూడా అంతే, మనల్ని చెడు వరకు తీసుకెళ్తుంది తప్ప చెడును మన చేత చేయించడం దానివల్ల కాదు. మరి చేసేది ఎవరంటే మన మనసు. మన మనసే మన చేత పాపం చేయించేస్తుంది. అంటే ఇప్పుడు ఏది డేంజరు? సాతాను డేంజరా, మన మనసు డేంజరా? అందుకోసమే చెప్పాను, సాతాను కంటే ప్రమాదకరమైన మోసకరమైన మనసు నువ్వు కలిగి ఉన్నావు, జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు చదువు ఈ మాట, హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహించేవాడే క్రైస్తవుడు. ఏం రవి, అవునా కదా? ఇటు తిరగమంటది నీ మనసు. అసలు ఆరాధనకు రావద్దని, అసలు చర్చికి కానీ దేవుని మాటలు వినటానికి కానీ రావద్దని చెప్తుంటది కదా. మనసు మాట్లాడే మాటలను వినగలిగే జ్ఞానం ఉన్నవాడు క్రైస్తవుడు. నీ మనసు గురించి నువ్వు ఆలోచించుకునే జ్ఞానం నీకుంటే నువ్వు క్రైస్తవునివి. నీ మనసు చెప్పే మాటలను వింటే మాత్రమే కాదు, దాని మాట అసలు అనుసరించకూడదు, దాన్ని అనుసరించకూడదు. ఇది క్రైస్తవ్యంలో ఉన్న బ్యూటీ. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషిని నడిపించేది మనసేదండి. మనకు ఎక్కడ హాయి అనిపిస్తే అక్కడ, అంటే మన మనసు ఎటు నడిపిస్తాడు, మన మనసుకు ఏది తోస్తేది, మన మనసుకు ఏది నచ్చితే మాట్లాడటం, ఎటు పడితే అటు వెళ్ళటం. అంటే మనల్ని నడిపిస్తున్నది మన మనసు, ఎటు పడితే అటు కదా. అంటే మనల్ని మోసం చేసింది ఎవరు? అందుకోసమే చెప్పాడు, అన్నింటికంటే మోసకరమైంది నీ హృదయం, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు, గ్రహించేవాడే క్రైస్తవుడు. గ్రహించటం మాత్రమే కాకుండా గ్రహించి ఏం చేయాలో చెప్తున్నాడు. ఒక్కసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దీన్ని అదే కదా మన మనసు, అదే కదా నీ సొంత బుద్ధి. నీ బుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో అన్నాడు చూడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. యెహోవా యందు నీ పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచు. నీ హృదయాన్ని, నీ బుద్ధిని నమ్ముకోకు. నీ బుద్ధిని, నీ హృదయాన్ని ఆధారం చేసుకోకు. నీ బుద్ధి మీద డిపెండ్ అయి బ్రతకకు. ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? యెహోవా యందు నమ్మకం ఉంచుము. అంటే నువ్వు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన ఉదయం నుంచి సాయంత్రం వరకు, సంవత్సరానికి 365 రోజులు మొత్తం అన్ని, ప్రతి ప్రవర్తనలో, నీ ప్రవర్తనలో ప్రతి పనిలో ఇది చేయాలా, అది చేయాలా, వెళ్ళాలా వద్దా, వినాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా, ఈ పని చేయాలా వద్దా, ప్రతి విషయంలో ఉంటది కదా. అలా ప్రతి విషయంలో, నీ ప్రతి ప్రవర్తనలో ఎవరి మాట వినాలట? ఆయన అధికారం అంటే దేవుని అధికారం, వాక్యం, దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. అందుకోసమే ఆయన అధికారానికి లోబడి మనం బ్రతకాలి అని అంటే ఆయన అధికారం అంతా మన గుండెల్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. మన మనసు నిండా ఏముండాలి? దుష్టుని హృదయం నిండా ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకోసం యేసుప్రభువు అంటాడు, చెడ్డ ధననిధి నుంచి చెడ్డ మాటలే వస్తాయి, మంచి ధననిధి నుంచి. అంటే మన హృదయమే నిధి, అందులో చెడు నిండి ఉంటే చెడు మాటలు వస్తాయి, మంచి నిండి ఉంటే మంచి మాటలు వస్తాయి. అందుకోసమే మనం మంచి అయినటువంటి దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. ప్రతి దినం వాక్యం వినాలి, చదవాలి, వినాలి, చదవాలి, వినాలి, చదవాలి. ప్రతి దినం వినాలి, చదవాలి. ఓకే, అలా చదువుతూ వింటూ పోతే హృదయంలో వాక్యం నిండిపోద్ది. వాక్యం నిండినప్పుడు బ్రతికే బ్రతుకులో ప్రతి దినము ఏం చేయాలన్నా మన మనసు చెబుతుంటది, అలాగే వాక్యం కూడా బోధిస్తుంటది. ఇప్పుడు వాక్యం మాట వినాలా, మనసు మాట వినాలా? అప్పుడు మనసు మాటను పక్కకు తోసేసి మనసును మనం నమ్మాము, మనసు మాట నమ్మే వ్యక్తులుగా ఉన్నాం అనుకో, మనం బాధ కలుగుతుంది. ఏదైనా విడిచిపెడుతుంటే, ఏదైనా వద్దు అని అన్నప్పుడు, ఏదైనా చేయొద్దు అని అన్నప్పుడు బాధ కలుగుతుంది. బాధ కలగటం మాత్రమే కాకుండా యుద్ధం చేస్తాం. పోయిందేమట, నష్టమే వచ్చిందట, ఇప్పుడు ఆ చేయొచ్చుగా పని, ఇది చేయొచ్చుగా అని చెప్పేసి కొట్లాడుతుంటాం మనం. ఎందుకు? కొట్లాట గొడవ వచ్చిందంటే అక్కడ ఖచ్చితంగా మనసుకు చోటిచ్చామని అర్థం. కానీ శాంతి సమాధానం ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఎల్లప్పుడు దేవుని మాటలు విని దేవుని మాటల వైపు వెళ్ళావు అనుకో, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, శాంతి సమాధానంతో ఉంటుంది జీవితం మొత్తం. అందుకోసమే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను, అది కదా వండర్ఫుల్, నీ మార్గం అంతా సరళమైపోతుంది. అంటే నీ జీవితంలో ఏది అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా అయిపోతుంది, సరళమైపోతుంది నీ దారి, నీ మార్గం నిత్య జీవానికి.
ఎంత గొప్ప విషయం అంటే, నిన్ను మోసం చేస్తుంది ఎవరో కాదు, నీ మనసే. ఇది గుర్తించిన వాడు క్రైస్తవుడు. గుర్తించి దాన్ని అనుసరించకపోవటమే క్రైస్తవ్యం. అందుకోసమే ఫైనల్ ఒక్క మాట చూపించి నేను పాఠం ముగించేస్తాను. అందుకోసమే క్రైస్తవ్యం అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? క్రైస్తవ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా మీకు? యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయిన తర్వాత, దేవుడు ఆయన 3వ దినాన్ని తిరిగి లేపిన తర్వాత 40 రోజులు అందరికీ కనబడుతూ, ఆ తర్వాత పెంతుకొస్తున్న పండుగ దినాన పరలోకం నుంచి పరిశుద్ధాత్మ అపోస్తలుల మీద దిగిన తర్వాత, ఆ తర్వాత ఏం జరిగింది? అపోస్తలులు మాట్లాడటం ఆరంభించినప్పుడు ఎట్ ఏ టైం 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు బాప్తిస్మం? ఎలా తీసుకున్నారు బాప్తిస్మం అని అంటే, మన పాఠాన్ని బట్టి ఆలోచించాలి మీరు. మనసును మార్చుకొని నువ్వు వెళ్ళాలి క్రైస్తవ్యంలోనికి. అంటే ఇక నుంచి, ఈ రోజు నుంచి నా మనసు మాట నేను వినటం లేదు, నేను కేవలం దేవుని మాటల ప్రకారంగానే బ్రతుకుతా, నా మనసు చెప్పినట్టు నేను నడవను అని ఒప్పుకొని మనసును మార్చుకుంటేనే క్రైస్తవ్యంలోనికి ఎంట్రీ. కానీ వింత విచిత్రం ఏంటంటే, ఇంకా మనసే మారకుండా వచ్చేసాం మనం క్రైస్తవ్యంలోకి. మనల్ని మనల్ని బాధకు గురి చేసే మనసును మార్చేసుకుంటే శ్రమలయందు సంతోషించటం డెడ్ ఈజీ. ఎవరైనా తిడుతుంటే ఆనందపడటం ఈజీ. మేలు చేసి బాధను అనుభవించటం ఈజీ. ఎప్పుడు ఈజీ? నీ దుష్ట మనసు, నీ మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని మార్చేసుకుంటే, నీ మనసును మార్చేసుకుంటే. అందుకోసమే క్రైస్తవ్యంలో తొలి నినాదం యేసుక్రీస్తు ప్రభులు వారు బాప్తిస్మం తీసుకున్న తదనంతరం ఆయన ఆరంభించిన మాట, మొట్టమొదటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అంటాడు. అంటే మనసును మార్చుకోవటమే క్రైస్తవ్యం. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని పాడు చేస్తున్నది సాతాను కాదు, మనసు. అందుకోసమే సాతానును ఉండనిచ్చాడు దేవుడు. లేకపోతే అదే ప్రమాదకరమైనది, దాన్ని తీసేయటం దేవునికి. అవునా కదా? అందుకోసమే మనసు కలిగిన మనుషుల్లారా, మీ మనసు మాట వినకండ్రా, మిమ్మల్ని మోసం పరుస్తున్నది మనసే. సాతాను కూడా ఏమైనా కొత్తగా మోసం చేస్తాడు మనల్ని? దేవుడు సృష్టించిన సృష్టినే చూపిస్తాడు. నేనేం చేస్తున్నానయ్యా, నాదేముంది, అదిగో సృష్టిలో చూడు, ఆ చెట్టు చూడు ఎంత బాగుంది అంటాడు. సృష్టించింది ఎవరు? దేవుడే. అది చూడు ఎంత బాగుందో, ఎంత రమ్యంగా ఉందో, ఎంత అందంగా ఉందో అని చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఆ తర్వాత మనం అవునా కదా, యవనస్తులని ఆడు చూడు అమ్మాయి చూడు ఎట్టుందో అంటాడు, కథం ఆడు చూపిస్తాడు, వెళ్ళిపోతాడు, ఆడు వీడు కనెక్ట్ అయిపోతాడు అంతే. అవునా కదా? సముద్రం చూడు ఎంత మంచిగా ఉందో అని చూపిస్తాడు, పోతాం, కరెక్ట్ అయిపోతాం. సాతాను చూపిస్తాడు, మనం మనసు మాట వింటాం. నువ్వు నా మాట వినట్లే, నువ్వు నా మీద బదనా వేయకు అంటాడు సాతాను. నేను జస్ట్ చెప్పిన అంతే, కానీ నీ మనసు. అందుకోసమే సాతాను తప్పేం లేదు. ఇప్పుడు చూడండి, ఇద్దరు తప్పించుకున్నారు. ఆదాము తప్పించుకున్నాడు, హవ్వమ్మ తప్పించుకున్నది. ఏమని? నాదేం తప్పులేదయా హవ్వమ్మదే అని చెప్పేసి ఆదాము అన్నాడు. ఇడిచిపెట్టాడు దేవుడు ఆదామని. నాదేం తప్పులేదయా సర్పమే అని చెప్పేసి ఎవరన్నారు? హవ్వమ్మ చెప్పింది. ఇడిచిపెట్టాడు దేవుడు. ఇద్దరికి పడ్డాయి కదా, అవునా కదా? అంటే చూపించేటోడు చూపించేస్తాడు, వాడిదిగా తప్పు, నీది తప్పు కనెక్ట్ అవ్వదు. అవునా కదా? అందుకోసమే ఈ లోకంలో చాలా మంది ఏమంటుంటారు, బయట సిగరెట్లు అమ్ముతున్నారు, మందు అమ్ముతున్నారు, ఈ ప్రభుత్వాన్ని నిందించాలి అంటాడు, ఈ ప్రభుత్వాన్ని తప్పు అంటాడు. ఆడమ్ముతాడు, నువ్వు కొనకపోతే తయారీ చేయరు, చేస్తారా? టాటా న్యానో అని ఒక చిన్న కారు తీశారు, ఎవ్వడు కొనట్లేడు పెద్దగా. ఏం చేశాడు? మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశాడా లేదా? సిగరెట్ తయారు చేస్తాడు, ఎప్పుడు కొనకండి, తాగకండి, ఇంకోసారి చేస్తాడా? ఇది అంతే, అవునా కదా? నువ్వు బాగుపడాలి, నువ్వు సెట్ అవ్వాలి, నువ్వు నీ మనసు మాట వినకుండా దేవుని మాట వినేటట్టుగా నువ్వు రెడీ అయిపోవాలి. కానీ ఎదుటోడి మీద నిందలు వేయటం ఎందుకు? ఆయన కారణం, ఈయన కారణం. చేతగానోడు మాత్రమే పక్కోని మీద నిందలేస్తుంటాడు, పక్కోని పాయింట్అవుట్ చేస్తుంటాడు. వాడు కారణం, వీడు కారణం అని కారణాలు పక్కోని మీద తోస్తాడు చూడు. చేతగానోడు తప్పించుకోవటానికి చేస్తున్నాడు, కానీ పక్కా దోషేతాడు, అవునా కదా? కాబట్టి పొర్రపాటును కూడా ఎప్పుడు మనం ఎన్నట్టు పక్కోని మీద దోష చేయకూడదు. ఆయన ఎన్నన్నీ చేయొచ్చు, కానీ నువ్వెందుకు కనెక్ట్ అయినా? సో మనం కనెక్ట్ అయ్యామంటే మనల్ని మోసం చేసింది ఎవరు? మనసు. అసలు దోషి ఎవరంటే మన హృదయమే.
అందుకోసమే యేసు ప్రభు వచ్చేసి అంతా బాగానే ఉంది, మార్చుకోవాల్సింది ఏమీ లేదు, ఓన్లీ నీ హృదయం మార్చుకునే చాలు ప్రపంచం బాగుపడిపోద్ది అని చెప్పేసి ఆయన బోధలో ప్రతి నిమిషం చెప్పిన మాట ఏంటంటే ఒకటే మార్చుకోవాలి ఆయన, అంతా బాగానే ఉంది, నీ శరీరం బాగుంది, ఈ లోకం బాగుంది, భూమి బాగుంది, ఆకాశం బాగుంది, గాలి బాగుంది, నీరు అన్ని బాగున్నాయి, మార్చుకోవాల్సింది ఒకటి నీ హృదయం. అదే క్రైస్తవ్యం. మార్చుకుందామా? హృదయం మార్చుకుంటే శత్రువుని ప్రేమించడం ఎంతసేపు, హృదయం మార్చుకుంటే కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప చూపించడం ఎంతసేపు, హృదయం మార్చుకుంటే మేలు చేసి బాధపడటం ఎంతసేపు. పెద్ద విషయం అది. హృదయాన్ని మార్చుకున్నారు కనుక శ్రమల యందు ఆనందించుచున్నామని మాట రాయగలిగారు అపోస్తలులు. హృదయం మార్చుకున్నారు కనుక. ఎందుకంటే కొన్నిసార్లు బాధలు బాగా విపరీతమైనప్పుడు మనుషులు తమ హృదయాన్ని మార్చుకుంటారు, తమ మనసును మార్చుకుంటారు. ఎలా మార్చుకుంటారు తెలుసా? చాలా సంవత్సరాలు బ్రతకాలనుకుంటాడు, ఈరోజు చాలా మార్చుకుంటాడు. సావుకు భయపడ్డాడు ఒకప్పుడు, అమ్మో నేను రావను అన్నోడే. ఈరోజు ఏం చేస్తాడు? ఇంట్లోకి వెళ్ళేసి తాడు బిగించుకుంటాడు. ఏదో యాడ్ నుంచి వచ్చింది ఇంత ధైర్యం అని అంటే హృదయం చేంజ్. ఏం మారింది? మనసు మారింది, మార్చుకున్నా. అదేదో దేవుళ్ళు మార్చుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా. హృదయం మారితే ఎంత నొప్పైనా భరించవచ్చు, హృదయం మారితే ఎంత బాధైనా భరించవచ్చు, సరదాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఏం ఇబ్బంది ఉండదు. హృదయం మార్చుకుంటే. హృదయం మార్చుకోకపోతే ఎక్కడా బతకలేము, ఎక్కడా సెటిల్ అవ్వలేము. నిజమైన దుష్టుడు, భయంకరుడు, దుర్మార్గుడు ఎవరంటే హృదయం మారని వాడే. హృదయాన్ని అనుసరిస్తున్నటువంటి వాడే దుర్మార్గుడు. హృదయాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు. ఈవెన్ నువ్వు నేను అనుసరించిన మనం దుర్మార్గులం, మనం దుష్టులం. దుష్టులు ఎవరు? హృదయాన్ని మార్చుకోనని వాడే. సో క్రైస్తవ్యం అంటే హృదయాన్ని మార్చుకొని క్రైస్తవ్యంలోనికి రావాలి. ఓకే, ఇలాంటివి దీనికి సంబంధించినవి కానీ ఇంకా సర్వసత్య సంబంధమైనటువంటి విషయాలు, లోతైనటువంటి విషయాలు చాలా మీకు దొరుకుతాయి నా ఛానల్లో. మీరు చూసినట్లయితే FJCM స్పేస్ మిరియాలు కూడా అని కొడితే నా ఛానల్ వస్తుంది యూట్యూబ్లో. దాదాపు సెల్ ఫోన్ అందరికి ఉంటుంది కదా టచ్. FJCM అంటే ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని చెప్పేసి ఛానల్. తెలుసాక సూపర్గా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి విషయాలు చాలా చెప్పాను. ఓకే, కాబట్టి మనసు మార్చుకుందాం. మనసు మార్చుకుంటే ఎక్కడ బాధపడం బాధగలదు. బాధపడేటోడు క్రైస్తవుడు కాదు. బాధపడుతున్నాడంటే హృదయం మార్చుకోలేదు. హృదయాన్ని మార్చుకున్నవాడు బాధపడడు, హృదయాన్ని మార్చుకున్నవాడే క్రైస్తవుడు. ఏది పోగొట్టుకున్నా, ఎంత పోయినా బాధపడడు. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏది దక్కినా, ఏది దక్కకపోయినా, ఏది దొరికినా, ఏది దొరకకపోయినా, ఏది ఎలా ఉన్నా కూడా మనం బాధపడకుండా ఉండాలంటే ఆ బాధకు కారణమైన మనస్సును మార్చుకుంటే లైఫ్ హ్యాపీ, జీవితం సంతోషంగా ఉండాలి. ఓకేనా? అలా మీరు నేను మనమందరం బ్రతకాలి. మనసు మార్చుకొని క్రైస్తవ్యంలో బ్రతకాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ఇంకా మనసు మారకపోతే ఎవరైనా మార్చుకోండి, త్వరగా మార్చుకోండి. శత్రువులను సైతం ప్రేమించగలిగే స్థితిలోనికి రండి. ఎవరెవరితో మీరు మాట్లాడుకోవట్లేరు ఇప్పటి వరకు వాళ్ళందరితో మాట్లాడగలిగే స్థాయికి రండి. సరదాగా వెళ్ళి మాట్లాడండి, మీ హృదయాన్ని మార్చుకొని మాట్లాడండి. ఓకే, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మాలో ఉన్నటువంటి లోపం, మమ్మల్ని మోసపరుస్తుంది ఎవరు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఎవరు, మమ్మల్ని బాధకు గురి చేస్తుంది ఎవరు అనేటటువంటి విషయాన్ని మీరు మాకు చాలా అద్భుతంగా క్లియర్గా మా ముందుంచారు తండ్రి. అందుకు స్తోత్రం. విన్నటువంటి మేము విన్న దాని ప్రకారంగా బ్రతికి భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రాధాన్యపడుతూ ప్రతిపాలు కొంచెం మీ పాదాల సన్నిధిలో నుంచి ఇక్కడున్న మీ పిల్లలందరినీ మీ హస్తాలకు అప్పగించుకోవచ్చు తండ్రి. యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైనటువంటి నామము ద్వారానే ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము కదా తండ్రి. ఆమేన్. అందరికీ